చెప్పు తగిందాకా కొట్టాలి దాన్ని. దాన్ని చెప్పు తీసి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి కొట్టాలి. ఎందుకంటే మతాల మధ్య శుచి పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఆ ఈ హిందూ మతాన్ని కించపరచాలని ప్రయత్నం చేస్తుంది. హిందూ దేవుళ్ళని కించపరచాలని ప్రయత్నం చేస్తుంది. ఆ నాన్సీ అనే కుక్క, బుద్ధి లేని గాడిద. అసలు ఒక సెలబ్రిటీ హోదా దానికి ఇచ్చేసినటువంటి తెలుగు ఇండస్ట్రీని నిజంగా కడుపు రగిలిపోతుంది అది మాట్లాడిన మాటలు. మనిషిగా పుట్టినందుకు మతాలను గౌరవించాలనే ఇంగిత జ్ఞానం లేనటువంటి ఒక డాగ్ ఎవరైనా ఉన్నారంటే అది అనసూయ. ఎలాంటి విశ్వాసాలు లేవు. నువ్వు ఏ మతాన్నన్నా ప్రేమించుకో, ఏ కులాన్నన్నా ప్రేమించుకో, కానీ అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇలా నీచమైన బతకాలా నువ్వు? కాబట్టి నేనేమంటానే, అనసూయని మామూలు కొట్టకూడదు. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి కొట్టాలా. చెప్పు తగిందాకా కొట్టాలి దాన్ని. దాన్ని చెప్పు తీసి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి కొట్టాలి. ఎందుకంటే మతాల మధ్య శుచి పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఈ హిందూ మతాన్ని కించపరచాలని ప్రయత్నం చేస్తుంది. హిందూ దేవుళ్ళని కించపరచాలని ప్రయత్నం చేస్తుంది. ఆ నాన్సీ అనే కుక్క, బుద్ధి లేని గాడిద. అసలు ఒక సెలబ్రిటీ హోదా దానికి ఇచ్చేసినటువంటి తెలుగు ఇండస్ట్రీని నిజంగా కడుపు రగిలిపోతుంది అది మాట్లాడిన మాటలు. మనిషిగా పుట్టినందుకు మతాలను గౌరవించాలనే ఇంగిత జ్ఞానం లేనటువంటి ఒక డాగ్ ఎవరైనా ఉన్నారంటే అది అనసూయ. ఎలాంటి విశ్వాసాలు లేవు. నువ్వు ఏ మతాన్నన్నా ప్రేమించుకో, ఏ కులాన్నన్నా ప్రేమించుకో, కానీ అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇలా నీచమైన బతకాలా నువ్వు? కాబట్టి నేనేమంటానే, అనసూయని మామూలు కొట్టకూడదు. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి కొట్టాలా.